తెలంగాణ గవర్నమెంట్ డిసెంబర్ 2023లో ఎన్నికైంది. 23లో ఎన్నికైన తర్వాత మనకు ఎన్నికలు కాకముందు కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో 42% బ్యాక్వర్డ్ క్లాసెస్కి రిజర్వేషన్ ఇస్తామని ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టినారు. ఎలక్షన్ మేనిఫెస్టోలో 42% లోకల్ బాడీస్లో కాకుండా ఉద్యోగాలలో కూడా, తర్వాత బడ్జెట్ కూడా అన్ని పెడతామని ప్రామిస్ చేసింది. కానీ మనం 42% రిజర్వేషన్ చేయాలంటే కులగణన చేస్తామని కూడా పెట్టింది. కులగణన ఫిబ్రవరి వరకు గమ్మున ఉన్నారు. ఫిబ్రవరిలో మేము ఫిబ్రవరి 2024లో కులగణన చేస్తామని ఒక అసెంబ్లీ ముఖంగా తీర్మానం చేసినారు. కానీ కులగణన ప్రాసెస్ మొదలు పెట్టకుండా మనం కులగణన చేయకముందే ఒక డెడికేటెడ్ కమిషన్ని మనము అక్టోబర్ 2024లో వేసిన తర్వాత నవంబర్లో కులగణన ప్రాసెస్ స్టార్ట్ అయింది. నవంబర్లో స్టార్ట్ అయ్యి 3 నెలల్లో కులగణన చేసింది. కులగణన కాకముందే డెడికేటెడ్ కమిషను, కులగణన కాకముందే 1 మ్యాన్ కమిషను. ఈ కులగణన కూడా బయట పెట్టలేదు. కులగణన కూడా చట్టబద్ధత ప్రకారం జరగలేదు. కులగణన చేయాలంటే ఒక చట్టం చేయాలని మేము అడ్వైజ్ చేసినాము. ఆర్టికల్ 342A(3) కింద స్టేట్ గవర్నమెంట్ ఒక చట్టం చేసి సోషల్లీ ఎడ్యుకేషన్ బ్యాక్వర్డ్ క్లాసెస్ని ఒక లిస్ట్ తయారు చేసి దాన్ని విద్యా ఉద్యోగాలు లోకల్ బాడీస్లో ఉపయోగించుకోవచ్చని వాళ్ళకు డ్రాఫ్ట్ యాక్ట్ తెస్తే కూడా చిత్తశుద్ధి కాంగ్రెస్ గవర్నమెంట్కి లేకుండా సరే కులగణన చేసిండ్రు. కులగణన కూడా దాదాపు 65% ఉన్న బీసీలు ముస్లింలతో కలిపితే 56% అని అన్నారు. కొన్ని అది కూడా ఇంతవరకు ముందల పబ్లిష్ చేయలేదు. పబ్లిష్ చేయకుండా మనము ఈ చట్టం ఎట్లా 42% రిజర్వేషన్స్ ఇంప్లిమెంట్ చేసుకోవాలనో తెలియని సందర్భంగా నేను ఒక చట్టాన్ని తయారు చేసి జనవరి 2025 చట్టాన్ని తయారు చేసి తమిళనాడు తరహాలో చట్టం తయారు చేసేసి దాన్ని ఆర్టికల్ 31C కింద ఉభయ సభలను పాస్ చేసుకొని అన్ని పార్టీల రిజల్యూషన్స్ పాస్ చేసుకొని అన్ని పార్టీల డెలిగేషన్ని మనం కేంద్ర ప్రభుత్వానికి పోయినట్లయితే, మోడీ ఒప్పుకున్నట్లయితే, అక్కడ యూనియన్ క్యాబినెట్ ఓకే అంటే, ఉభయ సభలు ఓకే అంటే, రాష్ట్రపతి ఆమోదం పొందితే అది 9th షెడ్యూల్లో కలుపుతారు. అప్పుడు ఆర్టికల్ 31B ప్రకారం రాజ్యాంగ రక్షణ వస్తుంది. ఏ కోర్టులు కొట్టివేయబడేదని నేను ఒక చట్టం తయారు చేసి ఇచ్చినా కూడా కాంగ్రెస్కు వంటబట్టలేదు. ఆ నోట ఈ నోట పత్రికల మాకు ముఖంగా ఇట్లా జస్టిస్ ఈశ్వరయ్య గారు ఒక 9th షెడ్యూల్ కలిపితే 42% నిలుపుకోవచ్చని ఆ ముఖ్యమంత్రి గారు తెలిసి ఒకరోజు పిలిపిస్తే ఆయనకు డ్రాఫ్ట్ యాక్ట్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత 2 బిల్లులు పెట్టినారు. ఒకటి 42% లోకల్ బాడీస్లో, 42% ఉద్యోగాలు. ఆ 2 బిల్లులు పాస్ అయినాక గవర్నరు ఆమోదం పొందిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి పంపిండ్రు. కేంద్ర ప్రభుత్వం దగ్గర పెండింగ్ ఉంది. కేంద్ర ప్రభుత్వం దగ్గర పెండింగ్ ఉన్నప్పుడు వీళ్ళు జంతర్ మంతర్ దగ్గరికి పోయి ధర్నాలు చేస్తారు. కానీ ప్రధానమంత్రిని అడగడం కానీ, పార్లమెంట్లో లేవనెత్తడం కానీ, రాహుల్ గాంధీ ఏదైతే డ్యూటీ చేయాలో అది చేయకుండా ఓన్లీ పబ్లిసిటీ గురించి జంతర్ మంతర్ దగ్గర చేసుకుంది. కానీ తమిళనాడు వాళ్ళు ఏ జంతర్ మంతర్ చేసి ధర్నా చేయలేదు. కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి వాళ్ళు సాధించుకున్నారు. అటువంటి చిత్తశుద్ధి ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ, ఇండియా గఠబంధన్ కానీ, ఇంతమంది 100 మంది పైన ఎంపీలు ఉన్నా కూడా మనం కేంద్ర పార్లమెంట్లో లేవలెత్తలేదు. పెండింగ్ ఉంది కాబట్టి రోజుకొక నాటకం ఆడుకుంటూ ఇప్పుడు ఏం చేసినారు, పంచాయతీరాజ్ యాక్ట్ ఎమెండ్ చేసుకుంటూ మన జూలైలో పంచాయతీరాజ్ ఏమని ఎమెండ్ చేసినారు, 50% దాటకుండా ఉండడానికి అప్పుడున్న కేసీఆర్ గవర్నమెంట్ పంచాయతీరాజ్ యాక్ట్ ఆర్టికల్ 2 సెక్షన్ 285A ఎమెండ్ చేసినాడు. ఇప్పుడు దాన్ని వీళ్ళు ఎమెండ్ చేసి ఆ 50% దాటకుంటే ఏదైతే ఎన్నికలు పెడతామన్నారో ఆ పరిమితి వీళ్ళు తీసేస్తే దాని అర్థం ఏంది, 50% దాటాలని కాదు, తీసేసినా కూడా 50% లోబడే పట్టుకోవాలి. అంతా కూడా ఇంగిత జ్ఞానం లేకుండా ఆయనది గవర్నర్ దగ్గర పెండింగ్ ఉన్నాక అసెంట్ రాకముందే ఇంకొక జీవో తీసినారు. ఏది 9th ఈ యొక్క సెప్టెంబర్లో
నైన్త్ నాడు నైన్త్ నాడు తీసి ఏమని వాళ్ళు తీసినారు, మేము ఒక చట్టాన్ని తయారు చేసినాము, అది చట్టం మన గవర్నర్ ఎసెంట్ ఇవ్వాలని రాయాలి, చట్టాన్ని మేము బిల్లులు తయారు చేసినాము, అది యాక్ట్ కాకముందే దాంట్లో ఒక జియో తీసేసి 9 డేట్ నిర్ణయించుకొని 9 సెప్టెంబర్ నాడు ఇచ్చినారు. 9 సెప్టెంబర్ నాడు ఇస్తే అది ఏమైంది, అది 9th జియో నెంబర్ 9th 27th డేట్ ఇచ్చినారు. ఇస్తే ఆయన లక్కీ నెంబర్ 9th ఎంచుకున్నా కూడా, శుక్రవారం సాయంత్రం ఎంచుకున్నా కూడా, అది నిన్న శనివారం నాడు లంచ్ మోషన్ తీసుకున్నారు, హౌస్ మోషన్ చేసుకున్నారు. తీసుకొని దాని మీద వాదనల ప్రతివాదనలు జరిగితే రామేఫ్ఎస్ఐ బెంచ్ ఒపీనియన్ ఏంటంటే, ఇది లెజిస్లేటివ్ కాంపిటెన్స్ లేదు, చట్టం కాకముందే నువ్వు అందులో జీవో తీయడానికి వీల్లేదు, అందులో చట్టానికి లోబడి ఇది లేదు అని వాళ్ళు కొట్టివేస్తామన్నారంటే, ఆయన అడ్వకేట్ జనరల్ గారు 15 నిమిషాలు టైం తీసుకొని 15 నిమిషాలు కూడా నాకు ఎవరు కలవలేదని కోర్టు ముందు చెప్తే కూడా వాళ్ళే బెంచే వీళ్ళు మరి అట్లా అని ఆల్రెడీ మేము 8th నాడు వేస్తున్నాము, అంతవరకు మీరు ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చినా కూడా మా జడ్జిమెంట్కి లోబడి ఉంటుందని ఇచ్చినారు. కానీ 8th అక్టోబర్ నాడు ఖచ్చితంగా ఈ జీవో కొట్టివేయబడుతుంది. ఈ జీవో ఇంద్రసాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాకు వ్యతిరేకము, కృష్ణమూర్తి వర్సెస్ ఇండియాకు వ్యతిరేకము 2010 జడ్జిమెంట్, వికాసరావు గౌలీ మహారాష్ట్ర జడ్జిమెంట్కి వ్యతిరేకము, ఇది ఆల్రెడీ కాన్స్టిట్యూషన్ జడ్జిమెంట్స్కి వ్యతిరేకం. కాబట్టి బీహార్లో చట్టం చేసినా కూడా కొట్టేసి 50% మించకుండా పెట్టుకోవాలన్నారు. ఇక్కడ కూడా కేసీఆర్ అప్పుడు ప్రయత్నం చేస్తే జరగలేదు. కాబట్టి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ పూటకో మాట రోజుకో తీరు మోసం చేయడానికి, దగా చేయడానికి, అంచెలంచెలుగా ఒక్కొక్క విషయం తీసుకొని మా ప్రజలను మభ్యపెట్టడానికి, పక్కతో పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు, బదనాం చేయడానికి అంటున్నారు. కానీ ఇది ఎవడైనా ఖచ్చితంగా ఎవరిప్పుడు మరి దివాలాతో కాకుంటే మీరు అందరూ సాయం చేయాలా, ఎవరు కోర్టుకు పోవద్దు, గవర్నమెంట్ ఈ రకంగా అంటుందండి. కోర్టుకు పోవద్దని, కోర్టుకు ఎవడైనా పోతాడు, ఫండమెంటల్ రైట్ కోర్టుకు పోయేది. కాబట్టి కోర్టుకు పోయినరు, కోర్టుకు పోకుంటే ఎవరిని ఆపలేడు. ఖచ్చితంగా ఇది కొట్టివేస్తే మా బీసీలందరూ పాలాభిషేకం చేసినారు, పూలాభిషేకం చేశారు. ఇప్పుడు కొట్టేసినాక ఏం అభిషేకం చేస్తారు, వాళ్ళు ఏ ముఖం పెట్టుకొని తిరుగుతారు అంటే, బీసీ కొంతమంది నాయకులు బీసీలని ప్రాణం పెట్టి, బీసీలను కుదవబెట్టి, వాళ్ళ స్వలాభాన్ని కొరికి బీసీలకు ద్రోహం చేస్తున్నారు. అట్లా కాకుండా బీసీలందరూ ఏకమత్యమయ్యి వాళ్ళని ఇప్పుడు రాజ్యాధికారం వస్తేనే మనకి హుకుమత్ ఇజ్జత్ వస్తుంది. కాబట్టి రాజ్యాధికారం వస్తే అన్ని సమస్యలు తీరుతాయి. కాబట్టి ఇప్పుడు లోకల్ బాడీస్లలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ముస్లిం, బీసీలు, క్రిస్టియన్, ముస్లిం, మన సిక్స్ బీసీలు, బుద్ధ బీసీ, అందరి బీసీలు ఒకటై మనము గెలుచుకునే అవసరం ఉంది. ఇప్పుడు జూబ్లీ సెలక్షన్స్ కూడా ఒక లద్దాఖో, నూరు భాషనో, ముస్లిం ఏతర్నో ఒకరిని పెట్టి ముస్లిం ఓట్స్ని ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఓసుకుంటే దిక్కులేనోడు ఫకీరోడైనా కూడా గెలుస్తాడు. కాబట్టి ఆ రకంగా బీసీ భావజాలతో ముందుకు వెళ్ళాలని నా యొక్క